తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా కీలక అడుగు పడింది. 3 నెలల్లోగా వీటిని నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. గడువు ముగిసినా కూడా ఎన్నికలు జరగకపోవడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు చెప్పింది. ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక ఎన్నికలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు ఇంకా ఏ అంశాలను ప్రస్తావించింది, ఎలాంటి సూచనలు చేసింది, బీసీ రిజర్వేషన్ల సంగతి ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్స్ రిపోర్ట్. తెలంగాణ త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ఆలస్యమైన లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహణపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు మాజీ సర్పంచులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. వాదోపవాదనలు విని తీర్పు వెలువరించింది. నా పేరు మొహమ్మద్ నయీముద్దీన్. ఉమ్మడి జిల్లాకు చెందిన వరంగల్ జిల్లాకు స్థానిక ఎన్నికలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు మాకు తీర్పు ఇచ్చడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రభుత్వానికి ఒక విధానం లేకపోవడం వల్లనే ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి హైకోర్టు తీర్పును మేము స్వాగతిస్తూ పంచాయతీ సంస్థల్లో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గత 19 నెలల నుండి సర్పంచ్ ఎలక్షన్ పెట్టకపోవడం, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎన్నుకోకపోవడం చాలా దురదృష్టం. వాళ్ళలో ఏదైనా పని కావాలో, ఊళ్ళో ఏదైనా పని కావాలంటే ఎవరికి చెప్పుకునే స్థితిలో ప్రజలు లేకపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కమస్కం స్థానిక ఎన్నికలు కూడా టైం మీద జరపకపోవడం దురదృష్టంగా భావిస్తున్నాం. ఈ కాంగ్రెస్కు ఎందుకు ఓటేసాం, కాంగ్రెస్ని ఎందుకు గెలిపించాం, ఈరోజు కేవలం మాటలకి పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించాలని ప్రజలు ఈరోజు అనుకుంటున్నాను. ఈరోజు నామినేషన్ వేసేదానికి కాంగ్రెస్ నుండి ఎవరు రావటం ముందుకు ఈరోజు ఇండిపెండెంట్ నిలబడి మేము గెలుస్తాం, మన ప్రజలకు సేవ చేస్తామని కాంగ్రెస్ ఉన్న నాయకులే అంటున్నారు. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరిచి స్థానిక ఎన్నికలు తొందరగా జరపాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. వాస్తవానికి స్థానిక సంస్థల పాలక వర్గాలు గడువు ముగిసి చాలా రోజులైంది. 2024 జనవరి 31తో వాటి కాల పరిమితి తీరిపోయింది. ఇదే ఆ అంశాన్ని పిటిషనర్ల తరపు లాయర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ల పదవీ కాలం పూర్తయి చాలా నెలలు గడుస్తుందని, అయినప్పటికీ ఎన్నికలు నిర్వహించడంలో సర్కారు జాప్యం చేస్తుందని తెలిపారు. పంచాయతీల బాధ్యతలను స్పెషల్ ఆఫీసర్లకు అప్పగించిందని, ఇది పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని వాదించారు. ఇతర విధులు కూడా నిర్వహించాల్సిన బాధ్యత ఆ అధికారులకు ఉందని, అందువల్ల ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుందని చెప్పారు. నేను ముల్కనూరు మాజీ సర్పంచ్ని. గత 5 సంవత్సరాలుగా నేను సర్పంచ్ చేసిన. మా బీందర్పల్లి మండల్, హన్మకొండ జిల్లా. సర్పంచ్ చేసిన కానుండి మొన్న మా పీరియడ్ అయిపోయాక దాదాపు 18 నెలలు ఆలస్యమైంది. గతంలో ఎప్పుడు కాలేదు ఇట్లా. ఎందుకంటే బీసీ కులగణన కోసం ఆగిందని అంటారు. కాకపోతే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అయినా అతి త్వరగా కులగణనలు చేసి తొందరగా రిజర్వేషన్లు ప్రకటన చేసి ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని నేను సవినయంగా కోరుతాను. సర్పంచ్లు సొంత నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని కూడా లాయర్లు కోర్టు దృష్టికి తెలిపారు. ఆ బిల్లులు ఇంకా అందలేదని, దీనివల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే వివిధ స్కీమ్ల కింద రావాల్సిన ఫండ్స్ కూడా రిలీజ్ కావడం లేదని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారంతో పాటు ఎన్నికల నిర్వహణకు వెంటనే చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు. ఎక్స్ సర్పంచ్ ముల్కనూరు మేజర్ పంచాయతీ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఏదైతే ఈ రాష్ట్ర అత్యున్నతమైనటువంటి హైకోర్టు ద్వారా 3 నెలల సమయంలో స్థానిక సంస్థలను నిర్వహించి పాలక వర్గాలను గ్రామాల్లో గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు గత 18 నెలల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీని దీవించి అధికారంలోకి ఇచ్చింది. అప్పటి నుండి తదనంతరం
ఒక 3 నెలల సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంత ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణలో ఏదైతే పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ అన్నదో అట్టి సంపూర్ణమైనటువంటి ప్రక్రియను పూర్తి చేయడానికి కోసం కొంత సమయం కావడం వల్ల ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం. ఇవాళ దేశంలో ఉండబడేటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి జనాభాలో 80% ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం మేరకే 42% అని అన్నారు. ఆ యొక్క క్రమంలో ఇవాళ స్థానిక సంస్థల రిజర్వేషన్లను కొంత కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఆలస్యం జరిగింది. ఏదేమైనప్పటికీ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలు అయితేనేమి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుట కొరకు మమ్మల్ని కూడా పార్టీ పరంగా సంసిద్ధత కావాల్సిందిగా మా యొక్క నాయకత్వం పురమాయించడం జరుగుతూ ఉన్నది. కాగా ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారనుంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం లోకల్ బాడీ ఎలక్షన్స్ కు ముందు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం తరపు అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేందుకు నెల రోజుల గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. అటు రిజర్వేషన్లు పూర్తి చేయాల్సిన బాధ్యత సర్కారుదేనని ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాది తెలిపారు. ఇది పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు. ఈ వాదనలు విన్న జడ్జి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుతో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే ఛాన్స్ ఉంది. దీనిపై ప్రభుత్వం త్వరలోని నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నగారం మోగితే ఇక తెలంగాణలోని పల్లెలు సందడిగా మారతాయి. ప్రచార పర్వాలతో హోరెత్తిపోతాయి. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి.